Disclaimer: This is not an investment advice. I am not financial advisor. I am a YouTuber. Always do your own research before investment. మీరు చేయు ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్కి మీరు మాత్రమే బాధ్యులు. నేను ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కాదు. నేను ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు. నేను కేవలం రివ్యూస్ మాత్రమే ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A to Z బిజినెస్ రివ్యూస్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ నాకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, అలాగే సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ నేను షీబా ఇను గురించి లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ ప్రూఫ్స్ కూడా మీకు ఇంకా బాగా యూజ్ అవుతాయి. ఈ షీబా ఇను యొక్క వాల్యూ ఎంత, దీన్ని నిజంగా మనం పర్చేస్ చేయొచ్చా లేదా, లాంగ్ టర్మ్లో ఉంచుకోవచ్చా లేదా అని తెలుసుకోవడానికి ఇది డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు WazirXలోకి తీసుకెళ్ళి దీని యొక్క ప్రైస్ ప్రిడిక్షన్ చెప్పే ముందు దీని యొక్క స్టాటిస్టిక్స్ చూద్దాం మనము. మీరు ఇక్కడ కనుక గమనించినట్టయితే ప్రతి చోట అప్ అండ్ డౌన్స్ కనిపిస్తాయి. ప్రతి చోట మీకు పైకి వెళ్ళి కిందకి కరెక్షన్ జరిగి మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ కరెక్షన్ జరిగి మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇట్లా ఇక్కడ చూస్తే మీరు ఆల్ టైమ్ హై దగ్గర కానీ, ఆల్ టైమ్ హై దగ్గర ఇక్కడ ఈ ఈ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ పాయింట్స్ మధ్యలో ఉంది. ఎప్పుడైతే ఒకవేళ ఇప్పుడు ఈ ఆల్ టైమ్ హైని కనుక దాటింది అంటే మళ్ళీ మనకి పంపింగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే దీన్ని క్రాస్ అయ్యి డౌన్ అయిందో అక్కడ డంపింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైని క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదొకటి మైండ్లో పెట్టుకోండి. సో మీరు మళ్ళీ గమనించినట్లయితే కాయిన్ మార్కెట్ క్యాప్లో మనకి లాస్ట్ టైము ఫస్ట్ దాని యొక్క ర్యాంక్ వచ్చేసి 40లో ఉండింది, టాప్ 100లో. సో ఈరోజు మీరు కనుక చూసినట్టయితే మార్కెట్ ర్యాంక్ వచ్చేసి 16కి రీచ్ అయింది. సో ఇది కూడా మనకి పాజిటివ్ సైనే, పాజిటివ్ సింబలే. అండ్ మార్కెట్ డామినెన్స్ మీరు చూస్తే 0.52%. ఏ మీమ్ కాయిన్కి అంత సింపుల్గా, ఇంత త్వరగా, ఇంత డామినెన్స్ రేంజ్ అనేది ఇంకా అప్పుడే అంటే వెంటనే రాలేదన్నమాట. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే చూడండి, షీబా ప్రైస్ కూడా ఆబ్వియస్గా ఆటోమేటిక్గా పెరుగుతూ పోతూ ఉంది. సో మీరు గమనించినట్టయితే డామినెన్స్ అనేది 0.52 రావడం అనేది అంత సింపుల్ మ్యాటర్ కాదు, అది ఒక మీమ్ టోకెన్కి. అండ్ ర్యాంక్ గమనించినట్లయితే మీరు 40th ర్యాంక్ దగ్గర నుంచి రీసెంట్గా 20th ర్యాంక్ వచ్చింది, తర్వాత 18th, ఇప్పుడు 16th ర్యాంక్. సో ఏంటంటే మెల్లగా ఇది ఒక గ్రాడ్యువల్గా మీరు గమనిస్తే మనకి గ్రీన్ సింబల్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు చార్ట్లో. సో ఏంటంటే ఇది మొత్తం రైజింగ్లోనే వెళ్తూ ఉంది. సో దానికి కారణాలు ఏంటంటే రీసెంట్గా ఇది bitpanda.com అనే ఒక ఎక్స్చేంజ్లో కూడా ఇది లిస్ట్ అవ్వడం జరిగింది. సో యూ ఆస్క్డ్, వి లిస్టెడ్ టుడే, వి సే హలో టు షీబా ఇను ఆన్ బిట్పాండా, స్టార్ట్ ట్రేడింగ్ షిప్ టుడే. సో ఏంటంటే వీళ్ళ ఎక్స్చేంజ్ ఉంది bitpanda.com అని చెప్పి, ఇది కూడా చాలా రెప్యూటెడ్ ఎక్స్చేంజ్. సో దానిలో వన్ డోజ్ జస్ట్ ఈజంట్ ఎనఫ్, వన్ డాగ్ ఈజంట్ ఎనఫ్. సో నౌ వీ హ్యావ్ 2. అదేంటి, ఒకటి డోజ్ కాయిన్, రెండోది షీబా కాయిన్. సో ప్రతి ఎక్స్చేంజెస్ కూడా ఇప్పుడు షీబాని అఫీషియల్గా యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే ప్రతి చోట ఇది పాజిటివ్ సైన్ అవుతుంది. సో దానివల్ల దీని ప్రైస్ అనేది చాలా ఈజీగా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఏంటంటే చాలామంది ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఎవరైతే క్రిప్టో కరెన్సీ గురించి కొత్తగా తెలుసుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ వెతుకుతున్న కాయిన్ ఏది అంటే షీబా ఇను కాయిన్, ఎందుకంటే ఎక్కువ వినిపిస్తుంది ఈ టైంలో. సో మొన్నటి వరకు ఎవ్రీ వీక్ మనకి 1000 to 2000 కమ్యూనిటీలో మెంబర్స్ జాయిన్ అయ్యేవాళ్ళు షీబ్ కమ్యూనిటీలో. కానీ లాస్ట్ వీక్ అయితే మొన్నటి వరకు 6 lakh మాత్రమే ఉన్నారు కమ్యూనిటీ షీబ్ కాయిన్కి. ఇప్పుడు 7 lakh కమ్యూనిటీ, అంటే లాస్ట్ వీక్ మాత్రమే 1 lakh కమ్యూనిటీ జాయిన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇన్ 1 వీక్ మనకి దీని యొక్క ప్రైస్ అనేది 300%, దీని యొక్క గ్రోత్ అనేది 300% పెరగడం జరిగింది. సో ఏంటంటే మళ్ళీ రాబిన్హుడ్ ఉంది కదా. సో రాబిన్హుడ్ అనేది ఇట్స్ టాప్ అండ్ పాపులర్ ఎక్స్చేంజ్. సో దాని మీద కూడా రూమర్స్ వచ్చినాయి, రాబిన్హుడ్ కూడా లిస్ట్ చేస్తున్నారని చెప్పి. ఫస్ట్ అది రూమరే. రీసెంట్గా వాళ్ళు కూడా ఏంటి అంటే ఇంకా వాళ్ళు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు, బట్ వాళ్ళు ఏంటి అంటే త్వరలోనే మేము లిస్ట్ చేస్తాం, మేము సూన్ వీ విల్ లెట్ యూ నో అని చెప్పి వాళ్ళు పెట్టడం జరిగింది. సో ఇంకా అట్లానే చూసుకుంటే అమెజాన్. సో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. అమెజాన్ కన్సిడరింగ్ టు యాక్సెప్ట్ షీబా ఇను యాజ్ లీగల్. సో బై షీబా ఇను కాయిన్, ఒక్క నిమిషం. విల్ జెఫ్ బెజోస్ గెట్
షీబా ఇను టు 0.10. సో అమెజాన్ కన్సిడరింగ్ టు యాక్సెప్ట్ షీబా ఇను యాజ్ లీగల్ పేమెంట్. సో ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. అమెజాన్ కన్సిడరింగ్ టు యాక్సెప్ట్ షీబా ఇను యాజ్ లీగల్ పేమెంట్ ఇన్ 2022 సే ఇన్సైడర్. సో యాక్చువల్గా ఏంటంటే ఇది మాత్రం ఇట్స్ ఎ ఫేక్, డెఫినెట్గా ఫేక్. ఎందుకంటే ఇది ఒకవేళ వాళ్ళు కనుక లిస్ట్ చేస్తే ఇది ఆల్రెడీ జూలైలో ఇది చూడండి, ఇక్కడ జూలై 29th ఇక్కడ మీకు డేట్ కనిపిస్తుంది కదా. సో ఒకవేళ నిజంగా అమెజాన్ కనుక కన్సిడర్ చేసుంటే ఇప్పుడు ఎలా ఉండేదంటే మనకి ఆల్రెడీ పంపింగ్ ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యేది. సో అంటే ఏంటంటే ఇట్స్ జస్ట్ ఎ రూమర్, ఇది రియల్ కాదు, ఇది పక్కన పెట్టేద్దాము. సో మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు. ఏంటంటే షీబా ఇను బ్రాండెడ్ ద డోజ్ కిల్లర్. ఏంటంటే టాప్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో డోజ్ కాయిన్ మిలినియర్స్. సో డోజ్ కాయిన్ మిలినియర్ బుకింగ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ షీబా ఇను టు పంప్ డోగి. అంటే ఏంటంటే ఈ డోజ్ కాయిన్ మిలినియర్స్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ప్రాఫిట్స్ ఏమో షీబా ఇను మీద బుకింగ్ చేసుకుని ప్రాఫిట్స్ తీసుకుని వాటి ద్వారా డోజ్ కాయిన్ కూడా కొంటున్నారు. అంటే ఏంటంటే రెండిటికి ప్రాఫిట్ ఉండేటట్టు. సో అదే అందరినీ కూడా చేయమంటున్నారు. సో ఇట్లా వీళ్ళు కూడా వీళ్ళని మనం బిగ్ వేల్స్ అంటాం, ఎందుకంటే దే ఆర్ డోజ్ కాయిన్ బిలియనర్స్, దే ఆర్ బ్లాక్ చైన్ బిలియనర్స్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, సో షీబా ఇనుని పంపు చేస్తున్నారు, అట్లాగే డోజ్ కాయిన్ కూడా పంప్ చేసుకుంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా డోజ్ కాయిన్ అనేది ఫ్యూ ఏమంటాము స్పాన్లో డెఫినెట్గా 10 పైసాకి కన్ఫామ్గా రీచ్ అయిపోతుంది. డెఫినెట్గా కన్ఫామ్గా 10 పైసాకి మినిమం రీచ్ అవుతుంది. సో అయితే విల్ షీబా రీచ్ 1 రూపీనా? ఒక షీబా 1 రూపాయికి రీచ్ అవుతుందా ఇప్పుడు? ఐ వుడ్ సే నో, డెఫినెట్గా కాదు. కానీ 5 to 8 years లోపు డెఫినెట్గా ఇది 1 రూపీకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఎందుకు ఇప్పుడే 1 రూపీకి వెళ్ళదు అంటే, సో దీని యొక్క ఏమంటాము దీని యొక్క మార్కెట్ క్యాప్ అనేది చాలా ఎక్కువ. సో ఏంటంటే వెంటనే ఇప్పుడున్న మార్కెట్ క్యాప్ కనుక 1 రూపీకి రీచ్ అయితే ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది. సో ఏంటంటే ఈ టోకెన్స్ని బర్న్ చేస్తూ ఉంటే ఆబ్వియస్గా ఇది 1 రూపీకి రీచ్ అవడానికి టోకెన్స్ అనేవి తగ్గి 1 రూపీకి డెఫినెట్గా రీచ్ అవుతుంది. సో దానికోసం టైం అనేది పడుతుంది. కానీ ఇట్స్ ఎ హ్యూజ్ బెనిఫిట్ అనమాట, ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాఫిట్. దీన్ని మాత్రం షీబా టోకెన్ మీరు వదిలిపెట్టొద్దు. డెఫినెట్గా ఇది 1 రూపీకి రీచ్ అవుతుంది. ఐ కెన్ ఏమంటాము నా అనాలిసిస్ ప్రకారం ఐ కెన్ గ్యారంటీ యూ డెఫినెట్గా. కాకపోతే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలి. ఒక 1 crore కాయిన్స్ కనుక మీరు పర్చేస్ చేసి కనుక ఒక 5 years to 8 years మీరు కనుక పేషెన్స్తోని ఇక వదిలేసేయండి. పేషెన్స్తోని కనుక మీరు వెయిట్ చేయగలిగితే యూ విల్ సీ డెఫినెట్గా మీరు యూ విల్ సీ మోర్ దాన్ 100% ప్రాఫిట్ డెఫినెట్గా. సో ఏంటంటే ఇవి లేటెస్ట్ అప్డేట్స్. సో ఏంటంటే బిట్ పాండాలో కూడా ఇప్పుడు ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది. ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యింది బిట్ పాండాలో. రాబిన్ హుడ్లో దే విల్ సూన్ లెట్ us know. సో అది అవుతుందా లేదా అనేది. బట్ దే ఆర్ సేయింగ్ దట్ డెఫినెట్గా దే విల్ యాక్సెప్ట్, ఎందుకంటే అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాయి కాబట్టి. సో బిగ్ వేల్స్ అందరూ ఇప్పుడు దీన్ని కొనడం జరిగింది. అట్లాగే కొత్త వాళ్ళు కూడా ఎక్కువగా దీన్ని కొనటం వల్ల షీబా 300% గ్రోత్ అనేది వెళ్ళిపోయిందనమాట. సో చాలా ఇంకోటి ఏంటంటే ఈ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇది మన రాబిన్ హుడ్లో లిస్ట్ అవుతుంది అన్నది ఆబ్వియస్గా 30%కి పెరిగింది ఏమంటాము దాని యొక్క బయింగ్. అట్లాగే ఇంకా ఆబ్వియస్గా చాలా 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 ఈ న్యూస్ రావడం వల్ల. సో అండ్ దట్ రీసెంట్గా ఇలాన్ మస్క్ ఏం చేశాడంటే మన షీబా ఇను డాగ్ని ఒక పప్పిని పర్చేజ్ చేసి దాని గురించి ఒక పప్పిని తీసుకున్నాడు. సో దాని గురించి కూడా ట్విట్టర్లో చేయటం వల్ల సో ఏంటంటే ఇండైరెక్ట్గా దే ఆర్ ఏమంటాము మార్కెటింగ్, దే ఆర్ ప్రమోటింగ్ షీబా ఇను టు. సో దానికోసం ఆబ్వియస్గా కమ్యూనిటీ అంతా బిల్డ్ అవుతుంది, అందరు కొంటున్నారు. సో గైస్ ఐ థింక్ వీ షుడెంట్ లూజ్ ఈ ఆపర్చునిటీ అనేది. ఎందుకంటే రోజు రోజుకి ఈ కాయిన్ అనేది మనకి వాల్యూ అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది. సో సూన్ డెఫినెట్గా 10 పైసాకి రీచ్ అవుతుంది. సో ఈ ఆపర్చునిటీని మాత్రం వదులుకోవద్దు. ఎందుకంటే నెక్స్ట్ ఇంకొన్ని మనసులో ఈ జీరో కూడా కనిపించదు. సో వీ కెన్ మేక్ హ్యూజ్ ప్రాఫిట్ అనమాట షీబా ఇను. సో బీటీసీ ఎవరైతే మిస్ అయ్యారో అండ్ రైట్ నౌ బీటీసీ బిట్ కాయిన్ కూడా బుల్ రన్లో ఉంది. సో డెఫినెట్గా ఇది డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది.
సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి లేటెస్ట్ అప్డేట్స్. సో ఈ అప్డేట్స్‌ని మీరు మిస్ కాకండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను త్వరలోనే టెలిగ్రామ్ లింక్ కూడా మీకు ఇస్తాను. సో అక్కడ క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ గానీ, క్రిప్టో కరెన్సీ గురించి అప్డేట్స్ గానీ, న్యూస్ గానీ నేను ఇస్తాను. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్‌గా పర్చేస్ చేయండి. సో నన్ను కామెంట్స్‌లో చాలామంది అడుగుతుంది ఏంటి అంటే, ఈ షిబా ఇను మన ఐఎన్ఆర్‌లో, మన ఇండియన్ ఎక్స్‌చేంజెస్‌లో దేనిలో ఎక్కువ అవైలబిలిటీ ఉంది? దేనిలో పర్చేస్ చేయాలి? కాయిన్ డీసీఎక్స్‌లో వాటిలో మాకు దొరకట్లేదు. బట్ ఇక్కడ చూస్తే మనకి వజీరెక్స్ ఒకటి అవైలబుల్‌గా ఉంది. అది కాకపోతే అండ్ వజీరెక్స్‌లో ఇప్పుడు ప్రెజెంట్ యూపీఐ ఆప్షన్ అనేది లేదు. నెట్ బ్యాంకింగ్ ఒకటే ఇచ్చాడు. మీకు యూపీఐ ఆప్షన్ కూడా కావాలి అనుకుంటే అనదర్ ఆప్షన్ వచ్చేసి మీకు బిట్ బిఎన్ఎస్. బిఎన్ఎస్‌లో కూడా నేను మీకు ఇప్పుడు చెక్ చేసి చూపిస్తాను. మార్కెట్‌లోకెళ్ళి మీరు ఇక్కడ డైరెక్ట్‌గా సెర్చ్ కొడితే ఇక్కడ కూడా మనకి షీబ్ అవైలబుల్‌లో ఉంది. షిబా ఇను కాయిన్ మనం బిట్ బిఎన్ఎస్‌లో నుంచి కూడా మనం పర్చేస్ చేయొచ్చు. సో గైస్ ఈ 2 ఆప్షన్స్ చాలా బాగున్నాయి. సో మీరు వజీరెక్స్‌లో పర్చేస్ చేసుకోగలిగే వాళ్ళు వజీరెక్స్‌లో పర్చేస్ చేయండి. లేదు అంటే గనక బిట్ బిఎన్ఎస్‌లో మనకి యూపీఐ ఆప్షన్ కూడా ఉంది. చాలా సింపుల్‌గా జరుగుతుంది. సో ఈ 2 మీరు ట్రై చేయండి. డెఫినెట్‌గా మీరు కామెంట్స్‌లో మళ్ళీ మీరు అడిగినా నేను చెప్తాను. బట్ నేను చెప్పేది ఏంటి అంటే దయచేసి కామెంట్స్‌లో పెట్టి నేను మీకు రిప్లై ఇచ్చేదాకా మీరు వెయిట్ చేయటం కంటే మీ దగ్గర ఎంత ఉంటే అంత అమౌంట్ పెట్టి డెఫినెట్‌గా మీరు ముందు పర్చేస్ చేసేసేయండి షిబా ఇను. ఒక 1 ఇయర్ వరకు మీకు అంటే అప్పట్లోపు మీకు ఎంత వీలైతే మినిమం 1 crore కాయిన్స్ మాత్రం డెఫినెట్‌గా మీ దగ్గర పెట్టుకోండి. అది అప్పుడైనా ఎట్లైనా పర్లేదు. బట్ 1 crore కాయిన్స్ మీరు డెఫినెట్‌గా మీ చేతిలో పెట్టుకోండి. ఇంకా మీకు ఇంకా ఇన్కమ్ ఎక్కువ ఉంది అనుకుంటే బై హౌ మచ్ యూ కెన్. సో ఇప్పుడు 5 CR కొనగలిగితే అది 1 రూపీకి రీచ్ అయితే మీకు 5 CR మీ చేతిలో ఉన్నట్టే. సో ఇంకా మంచి కాయిన్స్ ఉన్నాయి. మంచి ప్రిడిక్షన్స్ ఉన్నాయి. డెఫినెట్‌గా ప్లీజ్ దయచేసి నన్ను ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంకా నేను చాలా యాక్టివ్‌గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను చాలా కష్టపడి నేను రీసెర్చ్ చేసి మీకు వీడియోస్ తీసుకొస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ బాక్స్ అస్సలు ఫుల్‌గా నింపేసేయాలి మీరు. సో కామెంట్ బాక్స్‌లో మీ ఒపీనియన్స్, మీ డౌట్స్ ఎవ్రీథింగ్ మీరు పోస్ట్ చేయండి. నేను డెఫినెట్‌గా రెస్పాండ్ అవుతాను. అండ్ వజీరెక్స్ అండ్ బిట్ బిఎన్ఎస్ 2 లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో డెఫినెట్‌గా అక్కడ నుంచి వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వండి. అక్కడ నుంచి మీరు ఈ షిబా ఇను కాయిన్‌ని పర్చేస్ చేయొచ్చు. అండ్ హౌ టు బై షిబా ఇను ఫ్రమ్ వజీరెక్స్ అండ్ బిట్ బిఎన్ఎస్ కూడా నేను త్వరలోనే చేస్తాను. అండ్ ఎట్లా రిజిస్టర్ అవ్వాలో కూడా బిట్ బిఎన్ఎస్ అండ్ వజీరెక్స్ నేను వీడియోస్ చేస్తాను. సో దయచేసి మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ ఇంట్రెస్ట్. నేను డెఫినెట్‌గా చేస్తాను. ఇంకా వేరే కాయిన్స్ గురించి కూడా చేయమంటున్నారు. ఆ కాయిన్స్ గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను. సో టేక్ కేర్ బాయ్స్. టేక్ కేర్. ఎక్కువ మీ ఇన్కమ్ మొత్తం తీసుకొచ్చి దీనిలో పెట్టొద్దు. మీ ఇన్కమ్‌లో నుంచి 20% మాత్రమే ఫోకస్ చేయండి. సో దయచేసి ఎవరో ఏదో చెప్పారని ప్రతి ఒక్క కాయిన్ కొనొద్దు. మీ ఓన్ రీసెర్చ్ కూడా మీరు చేయండి గైస్. సో థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.